మంగకు 3, రాంబాబుకు 3 కలిపితే 6 పిల్లలవుతారు. మీ ఇద్దరికి పెళ్ళైతే నీ పిల్లలు మంగ పిల్లలు కలిసి మీకు పుట్టబోయే పిల్లల్ని ఆడిస్తారు. భలే చెప్పాను కదూ. మంగకు ఫోన్ చేసి ఒకే ఇంట్లో ఉందామని చెప్పు. చేసేయ్. సరే చేస్తాను. రాంబాబు గారు, హలో రాంబాబు గారు, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇలా మీరే చేశారు. ఏంటండి చెప్పండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా అదే ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. నేను ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. అయితే రేపే మంచి ముహూర్తం ఉంది, పాలు పొంగించేసుకుందాం. నిజంగా నాన్న చాలా గ్రేట్ రా. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కొనాలన్న కోరికను ఇప్పుడు నెరవేర్చాడు. ఈ శుభ సందర్భంలో ఈ స్వీట్స్ మన ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టాలి. రేయ్, మన శత్రువుల బ్యాచ్ వస్తుందిరా. ఒక ఆట ఆడుకుందామా? ఏంట్రా అలా చూస్తున్నారు? రేపటి నుంచి మేము రాజభవనంలో అడుగు పెట్టబోతున్నాం, తెలుసా? అబ్బచ్చా, మీరేమన్నా గవర్నర్ పిల్లలు అక్కడికి రానివ్వడానికి? ఆఫ్టర్ ఆల్ రాంబాబు పిల్లలు గేట్ లోపలికి కూడా అడుగు పెట్టనివ్వరు. రాజభవనం అంటే ఆ రాజభవనం కాదురా, మా నాన్న అలాంటి ఇల్లు కొన్నాడు. రేపటి నుంచి మా స్టైలు, మా తిండి, మా రూపురేఖలు అన్ని మారిపోతాయి. అంటే ఏంటి? ఈ రోజు వరకు అన్నం తింటున్నారు, రేపటి నుంచి గడ్డి తింటారా? జాకీ, వీళ్ళ ముగ్గురిని ఒక ఫోటో తీసి పెట్టుకోవాలి. దేనికి? చా, మన దగ్గర కెమెరా లేదు కదా. మళ్ళీ కలిసినప్పుడు తీసుకుందామా? అసలు వీళ్ళ ఫోటోలు ఎందుకు చెప్పండి రా బాబాయ్. ఏం లేదు, మనం కొత్తిల్లు కొన్నాం కదా, కొత్తింటికి దిష్టి బొమ్మ లేకపోతే ఏం బాగుంటుంది. అందుకే వీళ్ళ ముగ్గురు ఫోటోలు బయట తగిలిద్దాం. మనకు కావాల్సింది ఇదిగో ఈ మాడిపోయిన ముఖాలే. ఈ మాడి ముఖాలకి స్వీట్స్ పెడదామా? ఓకే, పెడదాం. తొందరగా పెట్టరా, ఎదురు చూస్తున్నారు. తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి. వద్దురా విశ్వ, మేమేం అనుకోంలే, మింగేయండి. సరే, మళ్ళీ కలుద్దాం. ఒక్క నిమిషం ఆగండి. తీసుకోండి. ఏంటి, మీరు కూడా స్వీట్స్ తీసుకొచ్చారు? మీలో ఎవరిదైనా బర్త్డేనా? ముందు తీసుకోండి, తర్వాత చెప్తాం. ఇప్పుడు చెప్పు, విశేషం ఏంటో? మా అమ్మ
అమ్మ కూడా ఇంద్రభవనం లాంటి ఇల్లు కొనింద్రా? మా అమ్మ ఇంటి ముందు మీ రాజభవనం ఒక పక్కకు కూడా సరిపోదు. రేయ్, ఏంటలా చూస్తావు? వీళ్ళని ఒక ఫోటో తీ. దేనికి? ముందు తీ చెప్తాను. పట్టుకో. మా దగ్గర ఫోటోలు తీయడానికి ఫోన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. మన ఇంటి దగ్గర కుక్కలు లేవు కదా, వీళ్ళ ఫోటోలు పెట్టి కుక్కలు మంచి రూపంలో ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతాం. దెబ్బ కొట్టడం మీకే కాదురా, మాకు తెలుసు. రేయ్, వీళ్ళేదో వాగుతున్నారా, మనిల్లే గొప్ప, చూడగానే షాక్ అయిపోతారు. అవును మరి, అదో పెద్ద ఈఫిల్ టవర్, చూడగానే షాక్ అయిపోవడానికి. రేయ్ మళ్ళీ, ఏయ్ మీ సంగతి తర్వాత చెప్తాం. మేము కూడా తర్వాత చెప్తాం. పదండ్రా, పదండ్రా. నానా, మన ఇంటికి వాచ్మ్యాన్ ఉన్నాడన్నా, ఏడి? ఇక్కడే ఎక్కడో ఉండాలరా. ఇదిగో బాబు, ఇలారా. దిష్టి గుమ్మడికాయలాగా ఇక్కడ మాకు వాచ్మెన్ ఉండాలి. నీకేమైనా కనిపించాడా? చూపించమంటారా? చూపించు. ఇదిగో చూడండి. ఆ? నువ్వా? అస్సలు గుర్తుపట్టలేకపోయానే. గెటప్ లో మనల్ని కమలాసన్ని కొట్టేవాడే లేడు సారు. గెటప్ మారిస్తే నన్ను నేనే అద్దంలో గుర్తుపట్టుకోలేను. నాన్న, మన వాచ్మ్యాన్ చికెన్ లాలీపాప్ లాగా గుండ్రంగా ఉన్నారు. మేము ఎప్పుడైనా వాడుకోవచ్చా నాన్న? మీ ఇష్టం రా, ఎప్పుడైనా వాడుకోవచ్చు. వాడుకోవడం ఏంది? నీ వాడకం కోసమే వాడిని ఇక్కడ ఉంచింది, లేకపోతే వాచ్మెన్ మనకెందుకురా? నాన్న, అవసరమైతే ఇతనికి ఎక్స్ట్రా మనీ ఇవ్వు. సండే మాత్రం ఇతను మాకు తప్పకుండా కావాలి. షూర్ షూర్ షూర్. వీలేం సారు నన్ను చూసి గా ఫుట్బాల్ వాలీబాల్ గదేదో కట్టతో కొడతారు చూడు, క్రికెట్ బాల్ గది చూసినట్టు నన్ను చూసి ముడిచిపోతారు. వీళ్ళ చేతుల్లో అలసిపోబోతున్నావు కదా. ఏంది సార్ మీరు అనేది? ఎక్కువగా అలసిపోకు అంటున్నాను. రే పదండ్రా, లోపలికి వెళ్ళి ఇల్లు చూద్దాం. ఓ బాసు, రే మీరు లోపలికి వెళ్ళి ఇల్లు చూడండి, నేను ఫోన్ మాట్లాడొస్తా. హలో. అబ్బో అబ్బో, పిల్లలు చాలా స్లోగా ఉన్నారు. రండి మేడం, మీరు వచ్చేసారా? ఏంది మేడం, ఇలాంతా మన పిల్లలా ఏంది? నా పిల్లలు. సోషల్ గా మూవ్ అవుదామని అలా అన్నాను మేడం. నువ్వు అలా సోషల్ గా, సైన్స్ గా, హిందీగా, తెలుగుగా మూవ్ అవ్వకూడదు, పద్ధతిగా మూవ్ అవ్వాలి. అలాగే. ఆ సైకిల్ ఎవరిది? మన నాదే బాబు. సండే కూడా వస్తావు కదా? సండేనా? ఎందుకు అంత ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు? దాన్ని ఆడుకోవడానికి, నీతో ఆడుకోవడానికి. వీళ్ళిక్కడే ఉంటే వాడిక్కడ ఉండడు, లోపలికి పంపించు. పిల్లలు లోపలికి వెళ్ళండి, ఇల్లు చూతురు గాని. వెళ్ళండి వెళ్ళండి. వచ్చారా? ఆల్రెడీ ఇవిడ చేతిలో చచ్చాను కూడా. సూపర్ అన్నయ్య, సూపర్. రేయ్, నాన్న చాలా పెద్ద ఇల్లు కన్నారా? అవును, ఇది ఇల్లులా లేదు, షిప్పులా ఉంది. ఇల్లు బాగుంది గాని ఇక్కడ ఒక్కటే మిస్ అయిపోయిందిరా. ఏంటది? అక్కడైతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టడానికి
హౌస్ ఓనర్ ఉండేవాడు. అవును, ఇప్పుడు నేను ఎవరికి మేకప్ వేయాలి? కరెంటు పోతే ఇన్వర్టర్ వాడట్లేదా? ఎవరో ఒకరు దొరికేదాకా ఇన్వర్టర్ లా వాచ్మ్యాన్ ని వాడుకుందాం. ఎంత పెద్దిల్లో దయాలతో మాట్లాడడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. ఎంచక్క వాటికి కూడా ఒక రూమ్ ఇచ్చేయచ్చు. దయ్యాలకి రూమ్ ఇస్తుందా? ఏయ్, ఎవరు బయట? ఎవరు లోపల? మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరని అడుగుతారా? వస్తున్నాం, ఉండండి. రండి, ఇక్కడే ఉంటాం. పదండి. మనతో పాటు ఉండడానికి మంగా పిల్లలు వస్తున్నారని నాన్న చెప్తే కుదురుగా ఉండాల్సి వస్తుందేమోనని చాలా ఫీల్ అయ్యాం. కానీ మిమ్మల్ని చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కుదిరినప్పుడల్లా మీకు రౌండ్ వేసేయడమే. మీరు రౌండ్ వేసుకుంటే మేము వేయించుకోవడానికి ఏమైనా జెంట్ వీల్స్ అనుకుంటున్నారా? మాకు కంట పడితేనే ప్రమాదం, అలాంటిది డైరెక్ట్ గా మా బోర్లో కూర్చున్నారేంట్రా? నేను సింహం అని చెప్పుకున్నంత మాత్రాన గ్రామ సింహం సింహం ఎలా అవుతుంది రా? ఎవడ్రా గ్రామ సింహాలు? ఈ రోజు ఎలాగైనా మీరు మా పంచ దెబ్బ తినాల్సిందే. మా అన్నయ్య కొడతావారా? పదండి వెళ్దాం. ఏం జరుగుతుందే లోపల? సౌండ్స్ వస్తున్నాయి కదా, ఆడుకుంటున్నట్టున్నారు. సౌండ్ స్లోగా వస్తే ఆడుకుంటున్నట్టు అనుకోవచ్చండి, కానీ చెంబు స్పీడ్ గా వచ్చింది కదా, అంటే లోపల ఏదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంది. పదండి వెళ్దాం. వీళ్ళు నా పిల్లలు. మరి వీళ్ళు నా పిల్లలు అంటే ఇంతకాలం నేను ఫ్రెండ్షిప్ చేసింది ఇలాంటి రాక్షసుల్ని కన్నా తండ్రి. అబ్బో, అంటే ఇంతకాలం నేను స్నేహం చేసింది ఇలాంటి పిల్ల టెర్రరిస్టుల కన్నా తల్లితోనా? అమ్మో అమ్మో అబ్బో. ఇంట్లో ఇలాంటి జోరీగలు పెట్టుకుని తూనీగల గురించి చెప్పినట్టు గొప్పగా చెప్తావా? ఇలాంటి బావురు పిల్లలు పెట్టుకుని చెవురు పిల్లల గురించి చెప్పినట్టు నువ్వు మాత్రం గొప్పలు చెప్పలేదేంటి? నా పిల్లల్ని బావురు పిల్లలు అంటావా? అంటాను, ఏమైనా అంటాను. నువ్వు నా పిల్లల్ని జోరీగలు అనలేదా? అబ్బా నువ్వు ఉండరా. పిల్లలు తప్పు చేస్తే పెద్దోళ్ళు సరి చేయాలి గాని ఇలా ఖర్చు చేసుకుంటారేమర్రా? సరి చేసుకోవడాలు సర్ది చెప్పుకోవడాలు ఇంకేమీ లేవమ్మా. నా పిల్లలు బద్ద శత్రువులమ్మా వీళ్ళు. అలాగంటే ఎలాగే మంగా? పొయ్యి మీద మరుగుతున్న నీళ్లు చల్లగా ఉండాలనుకోవటం ఎంత తప్పు, మీరు మాకు సర్ది చెప్పాలనుకోవటం కూడా అంతే తప్పండి. అయ్యో అమ్మా, ఇంట్లో మాట్లాడడం గానీ వెళుతూ ఉండడం గానీ మన వల్ల కాదమ్మా. వెంటనే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. పౌరుషం మీకు మాత్రం ఉందా? మాకు కూడా ఉంది. పదండి, ఇల్లు ఖాళీ చేద్దాం. పదండి. సారు, ఎందుకు సార్ ఇలా చేసినారు? ఏం చేశాం సారు? గొడవలొద్దు సారు, అందరూ కలిసిపోండి. మా గురించి నీకెందుకురా అంత ఇంట్రెస్ట్? సారు, మీరెవరు ఇంట్లో ఉండకపోతే నా ఉద్యోగం పరిస్థితి ఏంది సారు? ఇప్పటికిప్పుడు ఉద్యోగం అంటే కష్టం కదా. ఇక్కడ నా పొజిషన్ చాలా కష్టంగా ఉందిరా. అలా అనకండి సారు, మీరు చెప్పినారని కాకి డ్రెస్ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మరి డ్రెస్ ఏం చేయమంటారు? రెంటల్కి తిప్పుకోవాయా? అంటే మీరేమీ చేయలేరా సారు? ఇంకా ఎక్కువ విసిగించావనుకో నేను చిత్త కొట్టేసి పేషెంట్ చేసేస్తా. పదండ్రా వెళ్దాం. నాన్న, మేము నీ కడుపున ఎలా పుట్టాం? ఇది నీ డౌటా బాధా? బాధ నాన్న. ఎందుకురా? మనం మన శత్రువుల మీద గన్ ఫైర్ చేస్తే బుల్లెట్ వాళ్ళకి తగలాలి కానీ తిరిగి వచ్చి మనకు తగలకూడదు. అంటే మనం గన్ ఫైర్ చేస్తామా?
కర్మ. అందుకే అన్నాను మేము నీ కడుపున ఎలా పుట్టామా అని. వాళ్ళు మనకెవరన్నా శత్రువులు. ఎవరైనా శత్రువుల మీద గెలవాలనుకుంటారా ఓడాలనుకుంటారా? గెలవాలనుకుంటారు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళతో ఇల్లు ఖాళీ చేయించే ప్లాన్ చేయాలి. మరి నువ్వేం చేసావు? పౌరుషంగా ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పావు. అంటే మన గంత మనల్ని మనం కాల్చుకున్నట్టే కన్నా. ముందు తనే ఖాళీ చేస్తానంది కదా. అప్పుడు మనం కామ్గా ఉంటే ఇల్లు మనదే కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఈ ఇంట్లో ఉండాలి అంతే. అవును అంతే. మనం ఇక్కడే ఉండి మన శత్రువులని ఎలాగైనా ఖాళీ చేయించే ప్లాన్ చేయాలి. అవును అంతే. డన్ డన్. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. నేను నా పిల్లలు ఈ ఇంటి విషయంలో ఒక తీర్మానానికి వచ్చాం. మేము ఇల్లు ఖాళీ చేయాలనుకోవట్లేదు. నా డైలాగ్ నువ్వు చెప్పేసావేంటి? ఎక్స్ప్రెషన్ నీది, డైలాగ్ నాది. మీనింగ్ ఒకటే కదా. నా పిల్లల సంగతి తెలుసు కూడా నాతో పాటు ఇంట్లో కలుసుందాం అనుకుంటున్నావా? ఒక్క అక్షరం కూడా మారకుండా నా మనసులో మాట కూడా అదే. డబ్బులు పొదుపుగా వాడినట్టు డైలాగులు కూడా పొదుపుగా వాడుతున్నారేంటి? నేను నా పిల్లలు ఈ ఇంట్లో స్వేచ్ఛగా ఉంటాం. ఎవరైనా అడ్డొస్తే నరికేస్తాం. కుదిరితే చీరేస్తాం. మేము చెప్పం, చేసి చూపిస్తాం. చూసుకుందాం. సరే చూసుకుందాం. అంటే ఒకరినొకరు చూసుకుంటూ అందరూ ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం. నా ఉద్యోగం పోలేదు అంటే రేపటి నుంచి ఇంట్లో అలరే అలరి. ఏంటలా చూస్తున్నారు? బోడుగుండుకి జుట్టందం, ఇల్లానికి బొట్టందం, ఈ ఇంటికి బోర్డందం. చూడండి, బోర్డు లేకపోయేసరికి ఇల్లెలా బోసిపోయిందో. అవునరా అన్నయ్య. వాచ్మ్యాన్ వాచ్మ్యాన్. వస్తున్నాను బాబు. ఏంటి బాబు, వయసులో పెద్దవాళ్ళని కూడా చూడకుండా రెస్పెక్ట్ లేకుండా వాచ్మెన్ అని పిలుస్తారు? మేము వయసులో చిన్నవాళ్ళమై ఉండొచ్చు కానీ తెలివిలో నీకంటే పెద్దనే. ఇంకోసారి మా దగ్గర రెస్పెక్ట్ అనే పదం ఎక్స్పెక్ట్ చేయకు సుమి. చూడు బాబు, చాలా మంది వయసు పెరగగానే పెద్దవాళ్ళమని ఫీల్ అవుతూ ఉంటారు. అది కాదు, ఎవరు ఎక్కువ కాలం బతుకుతారో వాళ్ళే మా దృష్టిలో పెద్దవాళ్ళు. ఎలిగిందా బల్బు? ఎలిగింది బాబు. మీరు అలా అనుకున్నారా? సరే, ఎందుకు పిలిచారో చెప్పండి బాబు. మేము నీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. ఏంటి నాకే? ఏంటి నాకేది? నీకే. నిజంగా మీరు చాలా గ్రేట్ బాబు. వాచ్మెన్ కి సన్మానం చేయాలన్న మీ తపన చూస్తుంటే నిజంగా మీరు పెద్దవాళ్ళే బాబు, పెద్దవాళ్ళే. అవును, సన్మానించడానికి శాలువా ఏది, బొక్కే ఏది? నువ్వు ముందు కింద కొంగు, అవే వస్తాయి. సరే. అదేంటి బాబు, సన్మానిస్తామని చెప్పి జైల్లో ఖైదీకేసినట్టు బోర్డు నా మెడలో వేశారు? ఇలాంటి సన్నాసులకి ఇదే ఎక్కువ. పైగా సన్మానం ఒకటి. కుక్క మెడలో గొలుసులాగా నా మెడలో ఈ బోర్డు వేశారు ఎందుకు? కుక్కల విశ్వాసంగా ఉంటామని. ఆ, చూడు. చూసా. అక్కడ కాదు, ఇక్కడ. ఇది మా ఇల్లు అని అందరికి తెలియాలంటే 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 నువ్వు ఇలా ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? ఒకవేళ మేము వెళ్ళిపోయాక ఈ బోర్డు తీసేసావనుకో, నీ బుర్ర రామకీర్తన పాడేస్తాం. పదండి, కమాన్. అమ్మో.
ఏంటిది? ఇంటి బోర్డు బాబు, భయపెట్టి మరీ వేసెళ్లారు. భయపెడితే వేసేసుకుంటావా? అయినా మేముండగా నీకేంటి భయం? అమ్మయ్యా, మిమ్మల్ని చూసి ఏమనుకున్నాను కానీ వాళ్ళకంటే మీరే బెటర్ బాబు. మీరు మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు, వాళ్ళని ఏమైనా చేస్తాను. మరి ఇంకా చూస్తావే, ఆ బోర్డు తీసి కింద పడి. కుక్కలావున నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏనుగంత బలం వచ్చింది బాబు. ఇప్పుడే ఇప్పుడే ఈ బోర్డు ఇసిరి కొడతా. అదేంటి బాబు, వాళ్ళ బోర్డు ఏమని మీ బోర్డు వేశారు? ఈ ఇల్లు మాదిరా, ఈ ఇంటికి మేమే ఓనర్స్. ఉంటే గింటే ఈ ఇంటికి మా అమ్మ పేరే ఉండాలి. కాదు అని తీసేసావో నీ కాళ్ళు చేతులు లేకుండా చేస్తాం. ఓరి నాయనో, ఇదేం ఫిట్టింగ్ రా బాబు. ఎంత ధైర్యం రా నీకు? మా బోర్డుని కింద పడేస్తావా? నిన్ను బాబు 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 నేను చెప్పేది అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో 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 అమ్మా. మీరు సపోర్ట్ గా ఉంటారనుకుంటే వాళ్ళు కొడుతున్నా ఇలా చూస్తుండిపోయారేంటి బాబు? అవును, అంతా చూస్తున్నాం, కానీ దాని సొల్యూషన్ ఇది కాదు. ముందు ఈ ఇల్లు అమ్మిన ఓనర్ని కొట్టాలి. పదండ్రా. అమ్మయ్యా, నన్ను బతికిచ్చారు. అమ్మా, అమ్మో, అయ్యో అమ్మా, అమ్మా. భద్రాది రామయ్య, బతుకు తెరువు కోసం భద్రతగా వచ్చానయ్యా, కాస్త కరుణించయ్యా. చావగొడుతున్నారయ్యా. అమ్మో, అయ్యో.